హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బట్ దానికన్నా ముందు మనం నిన్న సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హరీష్ గారు చాలా ఫీల్ అవ్వడం జరిగింది. ఆయన పర్సనల్గా చాలా ఫీల్ అయ్యారు ఎమోషనల్గా. ఎందుకంటే ఆయన గురించి చెప్పేటప్పుడు నాగార్జున గారు ఒక క్లిప్ చూపించి దాంట్లో అమ్మాయిలని తక్కువ చేసినట్టు ఉంది ఆ వీడియో అన్న అప్పుడు చెప్పినప్పుడు, అండ్ ఆల్సో హౌస్ మేట్స్ని అడిగితే వాళ్ళు కూడా దానికి మద్దతు పలికారు. సో ఇది అమ్మాయిలనితో కొంచెం తక్కువ చేసి ఉన్నట్టు ఉంది ఈ వీడియో అని చెప్పారు. సో అప్పుడు రీతు గారు తప్ప ఆయన్ని ఎవరు సపోర్ట్ చేయలేదు. సో దాని తర్వాత ఆయన చాలా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన ఎంతగా ఫీల్ అవ్వారు అంటే బిగ్ బాస్ ఆయన్ని స్పెసిఫిక్గా కన్ఫెషన్ రూమ్కి పిలిపించి మాట్లాడడం జరిగింది. దాని గురించి మాట్లాడిన తర్వాత రాముని పిలిపించి హరీష్ గారిని చూసుకోండి అని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఆయనకి అసిస్టెంట్ లాగా ఉండండి అని చెప్పారు రాము గారికి. తర్వాత ఆయన చాలా ఫీల్ అవ్వడం జరిగింది. ఎంతమంది లంచ్ ఏమన్నా డిన్నర్ చేయమన్నా కానీ చేయలేదు. ఇంతగా ఆయన ఫీల్ అవ్వడం అంటే దాంట్లో అంతగా ఫీల్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇంటెన్షనల్గా ఆయన చెప్పింది కాదు. యాక్చువల్గా ఆయన మనసులో వేరేది ఉండి, బట్ అక్కడ డెలివరీ చేసేటప్పుడు ప్రియా గారికి చెప్పేటప్పుడు మీనింగ్ అనేది స్లైట్లీ చేంజ్ అయిపోయింది. సో దానివల్ల ఆ క్లిప్ యొక్క మీనింగ్ అనేది మారిపోయింది. సో ఆయన్ని తర్వాత ఆయన హౌస్ మేట్స్ కూడా దానికి సపోర్ట్ చేయడం వల్ల దాన్ని గట్టిగా ఈయన అనుకుంది జరగలేదు యాక్చువల్గా. సో అది ఫాల్స్ అని నిరూపించాలనుకున్నాడు, కానీ అది అవ్వలేదు. సో అది ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత సండే ఆ డే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే దొంగతనాలను స్టార్ట్ అయిపోయి మళ్ళీ సంజన గారు ఈమె మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రియా ఆరెంజెస్ని దాచిపెట్టడం జరిగింది. ఈమె ఏమనుకున్నారంటే ఈ మనసులో ఒకటి కూర్చుంది. ఏమన్నంటే ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే స్పెసిఫిక్గా నేను పాయింట్అవుట్ అవుతాను, అండ్ కెమెరాస్ని కూడా నా వైపు గ్రాప్ చేసినట్టు, అటెన్షన్ని కూడా నేనే తీసుకున్నట్టు అని అనుకుంటున్నారేమో స్పెసిఫిక్గా. సో అందుకే మళ్ళీ దొంగతనంతోనే స్టార్ట్ చేశారు ఈ డేని కూడా, ఆరెంజెస్ని తీసుకెళ్ళి దాచిపెట్టడం వల్ల. బట్ అది ఒకసారి క్లిక్ అయ్యి ఉండొచ్చు, బట్ ప్రతిసారి అదే క్లిక్ అవుతుంది అంటే ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా ఆమెకు తర్వాత ఓట్లు వేయరు కదా స్పెసిఫిక్గా. సో ఆమె అది గుర్తుపెట్టుకోవాలి. దొంగతనాలు చేసి గ్రాప్ చేసుకొని అటెన్షన్ గ్రాప్ చేసుకుంటే, ఫోకస్ పెంచుకుంటే నేను నామినేట్ అయినా కూడా నేను అక్కడ సేవ్ అవుతాను అనేది ఈమె మార్చుకోవాలి. తర్వాత కెప్టెన్ లాగా ఉండాలి. కెప్టెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేయడం దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఇలా జరుగుతుంటే తర్వాత మర్యాద మనీష్ గురించి మాట్లాడుకోవాలి. మర్యాద మనీష్ ఈయన మనసులో ఒకటి కూర్చుంది యాక్చువల్గా. ఏమన్నంటే ఓనర్స్ ఎంతమంది ఉన్నా కానీ స్పెసిఫిక్గా నేనే హైలైట్ అవ్వాలి. సో ఎవరైనా రావాలంటే స్పెసిఫిక్గా నన్ను పర్మిషన్ అడగాలి అనే విధంగా ఆలోచిస్తున్నాడు ఏమో. సో అందుకు కారణంగానే ఎవరైనా వచ్చినా కూడా ఈయన పర్మిషన్ అడగకుండా వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా కానీ, మీరు పర్మిషన్ అంటే ఈయన చూడకపోతే వేరే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉంటారు, బట్ ఈయన దాన్ని చూసి ఉండడు. సో వాళ్ళు వస్తే మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు అని దాన్ని పాయింట్ని రేస్ చేయడం, ఇలాగా మళ్ళీ ఓనర్స్ వీళ్ళల్లో ఎవరు బాగలేరు, సో నేను ఇక్కడ ఉండను, బయటకు వచ్చేసి టీనెంట్స్తో కలిసి ఉంటాను అని చెప్పడం కొంచెం బాగలేదు. అక్కడ ఒపీనియన్ చెప్పాలంటే కొంచెం ఆయన నేరోగా ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్ తనుజ గారు చేశారు. బిగ్ బాస్ తనుజ గారికి ఫస్ట్ పిలిచారు నామినేట్ చేయమని. తర్వాత ఈ తనుజ గారు ఇద్దరిని నామినేట్ చేశారండి. దాంట్లో ఫస్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేశారు. ఏమని నామినేట్ చేశారంటే మీ బిహేవియర్ బాగలేదు అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది. ఈ బిహేవియర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు మాస్క్ మ్యాన్ హరీష్ గారు డే 1 నుంచి ప్రతి ఒక్కరితో పలానా వాళ్ళని కూడా ఏకవచనంతో పిలిచారు అనే నమూనా లేదు, ఆనవాళ్ళు కూడా లేవు. సో బట్ ఈయన
ఆల్మోస్ట్ ఇంత గొడవ జరిగేటప్పుడు కూడా స్పెసిఫిక్గా అవతల పర్సన్ ఈయన్ని ఏకవచనంతో పిలిస్తే మీరు నన్ను ఇలా పిలుస్తున్నారు, సో నేను కూడా ఇలా పిలిస్తే మీరు బాధపడతారు, బట్ నేను అలాంటి వ్యక్తిని కాదు, సో అందుకే ముందే చెప్తున్నాను, అలా మాట్లాడే వ్యక్తి ఈయన. సో ఈయన బిహేవియర్ బాగలేదు అంటే దీనికి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. డే 1 రోజు ఈ టాస్క్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ టీనేజ్కి ఈ హౌస్ టాస్క్లు ఇచ్చారు కదా, క్లీనింగ్ అని, కుకింగ్ అని, తర్వాత ఇలాంటి టాస్క్లు ఇచ్చిన తర్వాత దాన్ని మానిటర్స్ కూడా పెట్టారు కదా. పెట్టిన తర్వాత వీళ్ళందరూ వర్క్ చేసి తర్వాత ఫుడ్ తింటున్నారు. దాంట్లో ఇమాన్యువల్కి కొంచెం లేట్ అయిపోయింది. ఫ్లోర్ క్లీనింగ్ సంథింగ్ ఇచ్చినారు, ఆ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది. లాస్ట్లో నేను తినేటప్పటికి బిగ్ బాస్ టీనేజ్ని ఇక్కడ ఇన్ హౌస్లో నుంచి అవుట్ హౌస్లోకి వెళ్ళిపోవాలని చెప్పారు. తర్వాత ఫస్ట్ ఈయనే లేచి వాళ్ళు చాలా కష్టపడ్డాడు, మళ్ళీ తినేటప్పుడు వాళ్ళని మీరు వదిలిపెట్టేసి వెళ్ళిపోమన్నారు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి ఈయనే చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఫుడ్ని కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళతో తీసుకెళ్ళి ఇమాన్యువల్కి ఇచ్చి తినండి, మీకు దీనివల్ల ఏం జరిగినా కానీ అది మేము ఫేస్ చేస్తాం, రూల్ని బ్రేక్ చేసి డే 1 రోజే రూల్ని బ్రేక్ చేసి మరి వెళ్ళి ఫుడ్ ఇచ్చిన వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి మీద బిహేవియర్ బాగలేదు అని చెప్పడం ఇది ఇన్వాలిడ్ పాయింట్ అని నాకు అనిపించింది. సో అది పక్కన పెడితే నెక్స్ట్ నామినేషన్ గురించి వస్తే, నెక్స్ట్ నామినేషన్ ఈమె ఫ్లోరా సైని గారిని నామినేట్ చేశారు. ఫ్లోరా సైని గారిని ఏమని నామినేట్ చేశారంటే, ఎక్కువ గొడవలు చేసినా బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేస్తారా? అసలు గొడవలతోనే కదా బిగ్ బాస్ అనేది నడిచేది, గొడవలు ఉంటేనే కదా బిగ్ బాస్ అనేది చూడడానికి బాగుండేది అండ్ స్పైసీనెస్ ఉండేది. సో గొడవలు అంటే ఏం గొడవలు అంటే, ఫ్రీ బోర్డు ఒకటి, ఆ షాంపూది ఒకటి చెప్పారండి. ఆ ఫ్రీ బోర్డు వచ్చేసి ఏం చెప్పారు, అనవసరంగా గొడవ పడ్డారు అని చెప్పేసి. ఆ ఫ్రీ బోర్డ్ అనే పదం ఆమెకు పర్సనల్గా నచ్చలేదు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. తర్వాత సంజన గారు వచ్చి సారీ చెప్పారు, అది పెద్ద గొడవే కాదు. సో అంతటితో క్లియర్. దాన్ని నాగార్జున కూడా క్లియర్ చేశారు, అది ఫ్రీ బోర్డ్ అనేది భూత పదం కాదు, దానికి డిక్షనరీలో కూడా మీనింగ్ లేదు చెడుగా అని చెప్పేసి క్లియర్ చేశారు. సో దాట్స్ ఇట్. తర్వాత షాంపూ గొడవ అని చెప్పారు. ఈ షాంపూ గొడవ అసలు ఎవరితో మొదలైంది? సంజన గారితో మొదలైంది. సంజన గారు యూజ్ చేసుకున్న వాష్రూమ్లో ఆ షాంపూని అక్కడే పెట్టడం, రావడం, బయటికి వచ్చేయడం, అలాగే పెట్టేసి తర్వాత ఈమె ఆ టాస్క్ ఏమింది కాబట్టి బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లోపలికి వెళ్ళారు క్లీన్ చేద్దామని చెప్పేసి. అది చూసినప్పుడు సో ఆమె నేను సర్వెంట్ కాదు కదా, షాంపూస్ కూడా తీసుకెళ్ళి నేను జస్ట్ క్లీన్ చేయాలి, నా పర్పస్ అంతే కదా అనుకొని వచ్చి స్పెసిఫిక్గా అడగడం జరిగింది. దాని తర్వాత సంజన కూడా ఆ షాంపూ నాది అని చెప్పేసి అక్కడ గొడవ సంజన వల్ల ఇంకా ఇంక్రీజ్ అయింది. ఆ షాంపూ వల్ల ఆమె నేను షాంపూ తీయను అని చెప్పేసిన తర్వాత ఇంకా గొడవ ఎక్కువైంది. సో గొడవ ఎవరి వల్ల ఎక్కువైంది అంటే సంజన గారి వల్ల. ఇది తీసుకుని వచ్చి ఫ్లోరా సైని మీద వేశారు తనుజ గారు. సో గొడవలు ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది కూడా ఇన్వాలిడ్ పాయింటే అండి. గొడవలు చేస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేయడం కూడా ఇన్వాలిడ్ పాయింట్. ఆ గొడవల వల్ల ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఎవరైనా ఫీల్ అయ్యారా? ఎవరైనా బాధపడ్డారా? అంటే ఓకే, అదేం లేకుండా గొడవలు చేస్తున్నారు, ఉత్తిని ఎక్కడ చేశారు గొడవలు? ఫ్రీ బోర్డ్ ఆమె ఆ పదం ఆమెకు నచ్చలేదు ఆమెకు. సో దాని గురించి ఆమె స్టాండ్ తీసుకున్నారు అండ్ సంజన గారికి చెప్పారు, అయిపోయింది. షాంపూ కూడా అలాగే అయిపోయింది. సో దట్స్ ఇట్. దీన్ని కూడా నామినేషన్ పాయింట్కి తీసుకొచ్చి గొడవలు చేస్తున్నారు అని చెప్పి నామినేట్ చేస్తే రేపటి నుంచి ఎవరు గొడవలు చేయకపోతే బిగ్ బాస్ చూడడానికి ఏముంటుంది ఇంకా, ఆ టాస్కులు తప్ప. సో దట్స్ నాట్ ఏ గుడ్ పాయింట్. తర్వాత మర్యాద మనీష్ గారు ఇద్దరిని నామినేట్ చేశారండి. దాంట్లో ఫస్ట్ వ్యక్తి వచ్చేసి 1 minute ఒకసారి చూసుకుంటాను. భరణి గారు అండ్ రితు చౌదరిని గారిని నామినేట్ చేశారు. భరణి గారిని ఎందుకు నామినేట్ చేశారంటే, భరణి గారు మ్యానిపులేట్ చేస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పేసి మనీష్ ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను మనీష్ని చాలా స్పోర్టివ్ పర్సన్ అనుకున్నాను, బట్ ఇక్కడ నామినేషన్ పాయింట్లో చూస్తే ఆ స్పోర్టివ్నెస్ అనేది కనిపించలేదు. యాక్చువల్గా మ్యానిపులేట్ చేస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది. బట్ ప్రొవోక్ అంటే దానికి రీజన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానిపులేట్కి ఒకటి చెప్పారు ఏంటంటే, ఒక గొడవ జరిగేటప్పుడు ఎగ్ గురించి గొడవ జరిగేటప్పుడు దాన్ని మళ్ళీ టీ దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్పేసి దాని గురించి చెప్పారు. సో దానికి మేబీ మీనింగ్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. ఆ గొడవ ఆపడం కోసం ఆయన టీ దగ్గరికి తీసుకెళ్లారు కూడా
అని కూడా చెప్పొచ్చు. బట్ ఆ పాయింట్ని మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా భరణి గారు ఆ కుకింగ్ దగ్గర ఆయన టాస్క్ అది, కుకింగ్కి అసిస్టెంట్ ఆయన, అసిస్టెంట్ కుక్ తనుజ గారికి. సో అక్కడ ఎవరైనా తినేసి ప్లేట్ పెట్టినా కానీ దాన్ని గమనించి మళ్ళీ ఇది ఎవరు తీశారు అని స్పెసిఫిక్గా అడగడం కూడా ఆయనకి అదేంటో డిస్టర్బెన్స్ లాగా, ప్రొవోక్ చేసినట్టు, ఒకరి మీద ప్రొవోక్ చేసి గొడవకి లాగినట్టు అనిపించినట్టుంది దీనికి. సో దాని మీద భరణి గారిని నామినేట్ చేశారు. దాని తర్వాత బన్నీ గారు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దాట్స్ ఇట్. బట్ ఇక్కడ ఆ పాయింట్ మనీష్ గారు చెప్పింది మ్యానిపులేట్ చేస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు అన్న దానికి గట్టిగా ఎగ్జాంపుల్ అనేది ఇవ్వలేకపోయారు. అది మాత్రం ఖచ్చితంగా అనొచ్చు. దాని తర్వాత ఈయన రితు గారిని నామినేట్ చేశారు. ఇది అసలు ఇన్వాలిడ్ పాయింట్. అంటే రితు గారిని ఏమని నామినేట్ చేశారంటే, రితు గారు పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చారని చెప్పేసి. ఇక్కడ అసలు ఈయన కామెడీ ఎలా అయ్యాడంటే, అక్కడ హౌస్ మేట్స్ని రితు అడిగింది, నేను మీ దగ్గర పర్మిషన్ అడగలేదా, మీ దగ్గర పర్మిషన్ అడగలేదా, మీ దగ్గర పర్మిషన్ అడగలేదా అని చెప్పేసి. అడిగిన వాళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. ఈయన ఏంటంటే ఈయన పర్మిషన్ అడగలేదు. సో ఈయన పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చింది. సో ఎవరిని కూడా పర్మిషన్ అడిగి ఉండదు అని చెప్పేసి ఈయన ఊహించుకొని పర్మిషన్ లేకుండా మీరు రూల్స్ బ్రేక్ చేసి లోపలికి వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాడు. సో బట్ అక్కడ తీరా చూస్తే ఆమె వేరే వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకుంది. ఎక్కడో ఒక చోట పర్మిషన్ తీసుకుండా పోవచ్చు, ఏదో ఒక టాస్క్ జరిగేటప్పుడు. ప్రతిసారి పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? బిగ్ బాస్ ఒక రూల్ పెడితే దాన్ని హౌస్ మేట్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతారు. రూల్ బ్రేక్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మనీష్ గారు ఆ పాయింట్ తీసుకుని వచ్చేసి బ్రేక్ చేశారు, రూల్స్ బ్రేక్ చేసేసారు అని చెప్పడం, దానికి రితువర్మ కూడా స్టాండ్ తీసుకొని వ్యాలిడ్ పాయింట్ కాదు అని చెప్పేసి ఈ పాయింట్తో నామినేట్ చేస్తారా అని స్పెసిఫిక్గా ఆయన అడిగి కొంచెం వీళ్ళిద్దరి మధ్య కొంచెం రష్గా అని జరిగింది. బట్ లాస్ట్లో బిగ్ బాస్ కూడా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నామినేట్, అది ఏ పాయింట్ అయినా మీరు ఒకసారి ఒక మనిషిని పిలిచి నామినేట్ చేసిన తర్వాత ఇంకా అది నామినేట్ అయినట్టే అని చెప్పేశారు. సో అంతటితో తర్వాత రితువర్మ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆమె. బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఇంకా నామినేట్ అయిపోయినట్టే. సో దాట్స్ ఇట్. కానీ మర్యాద మనీష్ చెప్పిన పాయింట్ అంత వ్యాలిడ్గా అనిపించలేదు. మనీష్ని నేను చాలా స్పోర్టివ్ పర్సన్, సంచాలక చాలా బాగా చేశారు, పాయింట్స్ కూడా బాగా చెప్తారు అనుకుంటే, ఈయన టాస్క్ వెళ్ళటంతో ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతుందో గేమ్ అనేది స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అయ్యే టాస్కుల్లో, కెప్టెన్సీ టాస్కుల్లో, బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో ఇంకా ఏం చేస్తాడో ఏమో. సరే అది కూడా చూడాలి. సో ఇంతటితో ఈరోజు ఎపిసోడ్లో ఇంతవరకు మనం చూసాం. లైవ్లో ఇంకా నామినేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ ప్రియా గారిని నామినేట్ చేస్తున్నారు. సో దాన్ని రేపు ఎపిసోడ్ వచ్చాక మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, నా ఛానల్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.